యూట్యూబ్ ఛానల్. పీజీ కాలేజ్ తొందరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. మీ అందరికీ తెలుసు. మరి టీజీ పాలసీ 2025 అడ్మిషన్స్‌లో కాలేజ్ ఫీజులు ఎలా ఉండబోతున్నాయి? సో, దీని ఇన్ఫర్మేషన్ మనకి డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఇదైతే మనకి లేటెస్ట్‌గా డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు ఎవరు షేర్ చేసి ఉండకపోవచ్చు. సో, ఇంతకుముందు మనకి ఫీజు ఒకలా ఉండేది. ప్రెజెంట్ అయితే ఆ ఫీజెస్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. సో, మన ఇంతకుముందు నిన్న మొన్న యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ వీడియోస్‌లో కూడా మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. రీజన్స్ ఫర్ డిలేయింగ్ టీజీ పాలసీ 2025 అని చెప్పి. సో, వన్ ఆఫ్ ది రీజన్ అనేది కాలేజ్ ఫీజు అప్డేట్ చేస్తున్నారు. ఆ కాలేజ్ ఫీజు అప్డేట్స్ ఏవైతే వచ్చాయో దానికి సంబంధించిన అప్రూవల్ అనేది గవర్నమెంట్ నుంచి ఇంకా రావాల్సి ఉంది. దానికోసమే డిలే అయిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు మనకి అప్డేటెడ్ ఫీజెస్ తోటి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు అయితే ఫీజు మనకి ₹5080 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్‌లో ఉండేది. అదే ప్రైవేట్ పాలిటెక్నిక్స్‌లో అయితే మనకి ఫీజెస్ అనేవి ₹15,700గా ఉండేది. మరి అదైతే ప్రజెంట్ అప్డేట్ అయింది. సో, అది నేను ఇక్కడ విత్ ప్రూఫ్స్ మీకు చూపించబోతున్నాను. సో, డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాను. డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫీజెక్స్ సంబంధించి ఒక పర్టికులర్ క్లాజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, డీటెయిల్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఫీజు ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడ ఉంది? ఫీ టు బి పెయిడ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో, ఫీ టు బి పెయిడ్. సో, ఇది డీటెయిల్ నోటిఫికేషన్ పాలిసెట్ వెబ్‌సైట్‌లో ఉంది. సో, ఫీ టు బి పెయిడ్. ద ఫీ ఫర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఈస్ ₹3,800 పర్ యానమ్. ఇంతకుముందు ₹5,080గా ఉండేది. ఇప్పుడు దగ్గర దగ్గర సేమ్ అదే అయ్యేటట్టుంది. సో, గవర్నమెంట్ కాలేజ్‌లో అయితే ఏం మారలేదు. ఫీ అనేది 3,800 ఉంది. ₹1,000 పాలిటెక్నిక్ డెవలప్మెంట్ ఫీజు ఎస్బీ టెట్ వెబ్సైట్ ఏదైతే ఎస్బీ టెట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ₹180 టువర్డ్స్ మైక్రో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ జనతా పర్సనల్ యాక్సిడెంట్ గ్రూప్ పాలసీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years ఎట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఫ్రమ్ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ గవర్నమెంట్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్. సో, ఇది మీకు ఇన్సూరెన్స్ అనమాట. సో, పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ ₹180 ఇన్సూరెన్స్ చేయబడుతుంది 3 years గాను. ఫస్ట్ ఇయర్కి 60, సెకండ్ ఇయర్ 60, థర్డ్ ఇయర్ 60. తర్వాత ఫీ ఫర్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి 3,800 ప్లస్ 100 అంటే 4,800 ప్లస్ 180 మనకి 4,980 అవుతుంది. కింద అందరికి కామన్గా ఒక ₹100 కలెక్ట్ చేస్తారు. సో, ఆ 100 కలుపుకుంటే మనకి 5,080 అవుతుంది. సో, గవర్నమెంట్ కాలేజ్లో అయితే ఏం చేంజ్ కాలేదు. బట్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్స్ ఫీజు మాత్రం ఇక్కడ అప్డేట్ అయింది. సో, ఫీ ఫిక్స్డ్ బై ది గవర్నమెంట్ వైడ్ GOMS 38 హైయర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 30/10/2024 ఇక్కడ ఏదైతే జీవో చెప్పారో ఆ జీవోలో మనకి కాలేజ్ వైజ్ ట్యూషన్ ఫీ పర్టికులర్స్ అనేది ఇక్కడ కన్వీనర్ కోటా కింద అప్డేట్ చేయడం జరిగిందని చెప్పారు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి టీజీ పాలిసెట్ .nic.in వెబ్సైట్లో కాలేజ్ ఫీ పర్టికులర్స్ అదే మనకి కాలేజ్ ప్రొఫైల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఓకే, ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్కి ఫీజు ఎంత ఉంటుంది ఏంటిది అనేది అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దానికంటే ముందే నేను మీకు ఇక్కడ ఈ పర్టికులర్ జియో కాపీ ఏదైతే ఉందో అది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది. సో, దాన్ని నేను ఇక్కడ డౌన్లోడ్ చేశాను. సో, మీకు అదే చూపిస్తాను ఇక్కడ BTETS దీంట్లో మనకి మన పర్టికులర్ డేట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ డేట్ 30/10/2024. సో, దీని ప్రకారం సెర్చ్ చేస్తే అది రికార్డు కనిపిస్తుంది 30/10/2020. ఓకే, 30/10/2024 ఇగో ఇక్కడ వచ్చింది చూడండి. GOMS 38 హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 30/10/2024 రిగార్డింగ్ ఫిక్సేషన్ ఆఫ్ ఫీ స్ట్రక్చర్ ఫర్ డిప్లొమా కోర్స్ ఇన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24, 24-25, 25-26. సో, ప్రజెంట్ అయితే మనకి 25-26. సో, ఈ 25-26 ప్రకారం మనకి ఫీజెస్ ఎలా ఉన్నాయి ఏందనేది ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. సో, ఇక్కడ ఫీజెస్ గురించే ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ అంత అవసరం లేదు. మనకి 2025-26 నుంచి ఫీజెస్ ఎలా ఉంటాయి ఏందనేది మనకి ఇక్కడ దీని ప్రకారమే చూసుకోవాలి. సో, ఇది మనకి యాక్చువల్ అయితే మార్చ్లోనే పెట్టారు. ఈ ఫైల్ మార్చ్లోనే పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది 23rd 23/2025 మార్చ్ 20th పెట్టారు. సో, ఇక్కడ మీకు ఫీజెస్ ఇలా ఉన్నాయి చూసుకోండి. సో, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 39,000 ఉంది. ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లోనూ మనకి 39,000 ఉంది. బట్ కొన్ని కాలేజ్లో ఫీజు అనేది మనకి తక్కువగా కూడా ఉంది. ఇక్కడ ప్రజెంట్ అయితే 39,000 30 కాలేజీలు. ఈ 30 కాలేజీలలో అన్ని కాలేజ్లో ఆల్మోస్ట్ ఉంది. సో, మిగతా కాలేజ్ 39,000 ఉంది చూసుకోండి. ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లోనూ 39,000 ఉంది.
ఒక ఐజా కాలేజ్, ఇది ఆదిలాబాద్ డిస్టిక్ లో ఉంది. ఐజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో దీనిలో 15,000 ఉంది. 15,000. ఓకే. తర్వాత అబ్దుల్ కలాం ఏకేఐటి, అబ్దుల్ కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, భద్రాద్రి కొత్తగూడెం, 28,000 ఉంది. ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బోధన్, నిజామాబాద్, 30,000 మాత్రమే ఉంది ఇక్కడ. సో గాయత్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రాజాపేట్, వనపర్తిలో 35,000 ఉంది. కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 25,000 ఉంది. అలాగే నిగమ ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దపల్లి డిస్టిక్ 36,000 ఉంది. సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సత్తుపల్లి ఖమ్మం డిస్టిక్ 35,000 ఉంది. శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ సూర్యాపేట్ 36,000 ఉంది. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కరీంనగర్ 35,000 ఉంది. వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్ 30,000 ఉంది. శ్రీ విశ్వేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 35,000 ఉంది. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్ 14,900. పైన మిగతా కాలేజ్ అన్నింటిలో కూడా మీకు ఫీజెస్ అనేవి 39,000 ఉంది. ఎక్సెప్ట్ ఈ కింద ఇచ్చిన కాలేజెస్, అంటే 44 నుంచి 55 వరకు ఉన్న కాలేజ్, అంటే 11 కాలేజెస్లో మాత్రమే కొద్దిగా అంత ఫీజు తక్కువగా ఉంది. వాటిలో కూడా కొన్ని కాలేజెస్లో 36,000, 35,000 ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఐజా కాలేజ్లో 15,000 ఉంది. అబ్దుల్ కలాం ఇది కూడా పెంచినట్టే. లాస్ట్ ఇయర్ అయితే మనకి 15,700 ఉండే, అది 28,000 చేశారు. ఓకే. అలాగే కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పాలంచ, ఇది 25,000 ఉంది. అండ్ ఇంకా అన్నిటికంటే లీస్ట్ ఉన్న ఫీజు ఉన్న కాలేజ్ ఏదైనా ఉంది అంటే అది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కరీంనగర్ 14,900 ఉంది. సో ఇంత ఫీజు పే చేస్తూ మీరు ఎవ్రీ ఇయర్ మరి డిప్లొమాలో చదువుకోవాల్సిన అవసరం ఉంది అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి. లేదంటే డిప్లొమా జాయిన్ అవ్వకుండా డైరెక్ట్గా మీరు ఇంటర్మీడియట్ కూడా జాయిన్ అయితే ఇంతే ఫీజెస్ తోటి మీరు ఇంటర్మీడియట్ మరి జాయిన్ అవ్వచ్చు. ఓకే. సో ఈ కాలేజ్లో మనకి ఫ్యాకల్టీ సరిగా ఉన్నారా, టీచింగ్ సరిగా ఉంటుందా, అదైతే నేను ఖచ్చితంగా ప్రామిస్ చేయలేనండి. చాలా మటుకు అన్ని కాలేజ్లోనూ ఫ్యాకల్టీ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ అయితే చాలా స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఫీజెస్ ఎక్కువగా వసూలు చేస్తున్నారు, బట్ మాకు క్లాసెస్ సబ్జెక్ట్స్ జరగట్లేదు, టీచింగ్ సరిగా లేదు, ల్యాబ్ ఫెసిలిటీ సరిగా లేవు, యూనిఫామ్ ఫీజ్ అని చెప్పి, తర్వాత అటెండెన్స్ షార్ట్ ఫాల్ అవుతాయి, అటెండెన్స్ రిస్ట్రిక్షన్స్ తోటి 5,000, 6,000 ఎక్స్ట్రా వసూలు చేయడము, కండోనేషన్ అప్పుడు ఎక్కువ ఫీజు వసూలు చేయడం. అంటే మామూలుగా డిప్లొమా ఎగ్జామినేషన్ రాయాలంటే 75% అటెండెన్స్ ఉండాలి. 75 కంటే తక్కువ ఉంటే 65 వరకు ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ 65 నుంచి 75 ఉన్న వాళ్ళని కండోనేషన్ అటెండెన్స్ కింద ఫీజు కట్టించుకొని వాళ్ళని మళ్ళీ ఎగ్జామినేషన్ రాసే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ కండోనేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫీజు కట్టడానికి కూడా వీళ్ళు అవకాశం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర 5,000, 6,000 ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారని చెప్పి స్టూడెంట్స్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంత ఫీజెస్ పే చేస్తూ మీరు చదవాలా అంటే అది మీ ఒపీనియనే అండి. ఓకే. దీంట్లో కూడా ఒక 5-6 కాలేజీలు తప్పితే మిగతా ఏ కాలేజ్లో కూడా సరిగా సబ్జెక్ట్స్ టీచ్ చేసే అవకాశం లేదు. ఓకే. సో ఈ పరిస్థితి మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు సరసమైన ఫీజెస్ తోటి 5,080 రూపీస్, అంతకంటే ఎక్కువ లేదు. సో కొన్ని కాలేజ్లో అయితే ఆ కాలేజ్ ఫీజు కూడా మీకు స్కాలర్షిప్స్ వస్తాయి, ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది. సో మీరు అసలు పే చేయాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మీరు హాస్టల్ ఖర్చులు బేర్ చేయగలిగితే మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకునే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కొన్ని కాలేజ్లో హాస్టల్ సీట్స్ కూడా ఉంటాయి, హాస్టల్స్ కూడా ఉంటాయి, అటాచ్డ్ హాస్టల్స్. అక్కడ మనకి 1000 నుంచి 1,500 లోపే హాస్టల్ ఫీజు అంతా కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా చదువుకోగలుగుతారు. మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను మీకు ఫోకస్ చేసింది ఏంటి అంటే ఎంత ఫీజు పే చేయాలి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో అయితే 5,080 రూపీస్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో అయితే మీకు ఇందా చెప్పిన ఫీజెస్తో పాటు అడిషనల్గా 1,100 రూపీస్. ఇది తెలంగాణ గ్రీన్ ఫండ్ మన కేసీఆర్ పెద్దన్న ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోయాడు. అదే సిస్టమ్ ఇక్కడ, అదే ట్రెండ్ ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నారు. ఈ 100 రూపీస్ కూడా మీరు అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది. సో మీరు 39,100 పే చేయాల్సి ఉంటుంది. ఎక్కడైతే 39,000 ఉందో 25,000 ఉన్న దగ్గర 25,100 పే చేయాల్సి ఉంటుంది. మరి 36,000 ఉన్న దగ్గర 36,100 పే చేయాల్సి ఉంటుంది. దీనికి ఆధారంగా మీరు అడిషనల్గా ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పి, ల్యాబొరేటరీ ఫీజు అని చెప్పి, యూనిఫామ్ ఫీజు అని చెప్పి ఇవన్నీ కూడా ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో వసూలు చేస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు ఎక్కడ వచ్చినా, రిమోట్ కాలేజ్లో వచ్చినా కూడా అక్కడ ఫ్యాకల్టీ అడ్జస్ట్ చేస్తారు. అట్లీస్ట్ సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి ఏదో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు అక్కడ ఫ్యాకల్టీని అడ్జస్ట్ చేసి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అవ్వడం ఉత్తమం అని చెప్పి నేను మీకు సలహా ఇస్తున్నాను. మీకు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉండే పర్టికులర్ కంటెంట్ మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించాలనుకుంటే మన ఛానల్లో మెంబర్స్గా కూడా జాయిన్ అవ్వమని మిమ్మల్ని కోరుకుంటున్నాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ అండ్ ఫ్యూచర్. Hope you will subscribe my YouTube channel.